Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనము. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసెను. హల్లెలూయా. దేవుని వాక్యము శక్తి కలిగింది. మనల్ని ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా బాగు చేస్తుంది. క్రీస్తు ప్రభువారు నీ దాసుడు స్వస్థత పొందాడు అని చెప్పగానే ఇంటి దగ్గర అనారోగ్యంతో బాధపడుతున్న శతాధిపతి దాసుడు స్వస్థపరచబడ్డాడు. చనిపోయి 4 రోజులై సమాధిలో పెట్టబడిన లాజరు దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రమ్మని క్రీస్తు ప్రభువారు పలకగానే చనిపోయిన లాజరు తిరిగి వచ్చాడు. దేవుని వాక్యం మనల్ని దేవుని కోసం జీవింపచేస్తుంది. ప్రకటన గ్రంథంలో సార్దీసులో ఉన్న సంఘంతో దేవుడు మాట్లాడుతూ అంటారు, నీవు జీవిస్తున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడివే అని. దేవుని వాక్యం జీవవాక్యం. దేవుని వాక్యం మనలో లేకపోతే దేవుని కోసం జీవించలేం. దేవుని వాక్యం మనల్ని ఫలింపచేస్తుంది. ఈ లోకంలో చాలామంది కెరియర్ బిల్డింగ్ కోసం పరిగెడతారు. దేవుని వాక్యం మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుందని. దేవుని వాక్యం పరిశుద్ధమైంది, సత్యమైంది. దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉందని. దేవుని వాక్యం సమాధానమైంది. ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో వారు నెమ్మది కలిగి సమాధానం కలిగి ఉంటారని. దేవుని వాక్యం కృపావాక్యం. దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది. అబ్రహాము గారు భయపడుతున్నప్పుడు యెహోవా వాక్కు అబ్రహాము గారికి ప్రత్యక్షమై చెప్పిన మాట, అబ్రహామా భయపడొద్దు, నేను కేడమును, నీ బహుమానము అత్యధికమవుతుందని. ఏలియా గారు చనిపోదాం అనుకున్నప్పుడు దేవుని వాక్కు ఏలియా గారికి ప్రత్యక్షమై చెప్పిన మాట, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉందని. దేవుని వాక్యం ప్రవచన వాక్యం. బైబిల్లో ఎన్నో ప్రవచనాలు ఇప్పటికే నెరవేర్చబడ్డాయి. మిగిలినవి క్రీస్తు ప్రభువారు రెండో రాకట్లో నెరవేర్చబడడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం జీవం కలిగింది. దేవుని వాక్యం పరిశుద్ధమైంది. దేవుని వాక్యం సమాధానమైంది, ధైర్యపరిచేది. దేవుని వాక్యం ప్రవచన వాక్యం. ఈ వాక్యం రోజు చదవడం ద్వారా, వినడం ద్వారా మనం ఎంతో ఆశీర్వాదం పొందుకుంటామని. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుని వాక్యం మనల్ని అన్ని విషయాల బాగు చేస్తుంది అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ్య, ప్రభువా మీకు వేలాది వందనాలేశ్య. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. మీ వాక్యం మమ్మల్ని బాగు చేస్తున్న విషయాన్ని మాకు తెలియపరిచినందుకు మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా కలిగే లాభం ఏంటో, మీ వాక్యం చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా మాకు దొరికే ఆశీర్వాదం ఏంటో మాకు తెలియపరిచినందుకు మీకు వందనాలు. ప్రభా, దీని ద్వారా మేము మరింత దగ్గరికి రావడానికి సహాయం చేయండి. అప్పుల బాధలో ఉన్నవారిని ప్రభా ముట్టండి, ప్రభా లేవనెత్తండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.